కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పీసీ ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ లాగే విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. ఇక రేపు ఉదయం 10:30 విచారణ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు హైకోర్టు స్పష్టం చేసింది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలిపింది. ఇక రేపు ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనల్ని కోర్టుకు వినిపించనున్నారు. ఇక దీనిపై మనతో పాటు చర్చించడానికి బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సింధు. నమస్కారం సార్. అయితే కాళేశ్వరం అయితే పెద్ద హాట్ టాపిక్ తెలంగాణలో. ఎన్నిసార్లు చేసినా ఇది మాత్రం ముందుకు కదలట్లేదు. అసలు దీనిపై మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అసలు దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వం 9 నెలల పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 21 నెలలు పూర్తి అయిపోయింది. ఇప్పటికి 21 నెలలుగా అనేక రకరకాల కమిషన్లు లేకపోతే ఎంక్వైరీలు వేసింది ఇప్పటిదాకా. ఉదాహరణ చెప్పాలంటే మొట్టమొదటి గొర్రెల కుంభకోణం, అది ఎటుపోయిందో తెలియదు. తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్, ప్రభాకర్ రావు గారు విదేశాల్లో ఉండడం వల్ల ఆయన రావడానికి టైం పట్టింది. సుప్రీంకోర్టు మందలించడం, రావడం, అది నడుస్తూనే ఉంది. ఇంకా అదొక ఎపిసోడ్ నడుస్తున్నది. మూడవది మనకు యాదాద్రి, భద్రాద్రి, మణుగూరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద అవినీతి జరిగిందని కేసు వేశారు. దాని మీద కమిషన్ నియమించారు. ఆ కమిషన్ నరసింహారెడ్డి గారి కమిషన్ పోయింది, మళ్ళీ లోకూరు గారి కమిషన్ వచ్చింది. అందులోనే ఆ జడ్జి మారారు. దాంతో పాటు అక్కడ ఆ రిపోర్ట్ వచ్చి 4 నెలలు అయిపోయింది. దాని మీద అతిగతి లేదు. అందులో మరి ఎవరు దోషులని తేలింది, ఇప్పటి వరకు అవినీతి ఉందా లేదా తేలలేదు. 4వది ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం కమిషన్. ఇవి కాక చాలా ఉన్నాయి. నేను ఉదాహరణ చెప్తాను. ఈ 3-4 ఉన్నాయి. అంటే కేవలం ప్రతిపక్ష పార్టీ, గతంలో అధికారంలో ఉన్న పార్టీని కార్నర్ చేస్తూ తమ హామీలను ఏదైతే ఈ 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు 13 హామీలు 420 అంటున్నారు, 417 వీళ్ళు అంటున్నారు, 424 420 అని ప్రతిపక్షాలు అంటే వీటన్నిటిని అమలు చేయలేక వాళ్ళు మైండ్ గేమ్ రాజకీయాలు, అట్లాగే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి చూస్తే అట్లా కనపడుతుంది. ప్రతిపక్షాల మాట కరెక్టా కాదా తర్వాత సంగతి. చూస్తే మాత్రం 21 నెలలుగా ఏ పని చేయకుండా అమలు ఇచ్చిన హామీలలో కొన్ని అరకొర చేసుకుంటూ, అట్లాగే బీసీలకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ కానీ అది అమలు కావడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. వాళ్ళ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. లేకపోతే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, ఆర్డినెన్స్లు పెండింగ్ లో ఉన్నాయి. నిన్న కూడా అసెంబ్లీ సాక్షిగా 4-5 గంటల చర్చ జరిగింది. ఇది ఒకటి ఉన్నది. కనుక దాంతో పాటు యువతకు ఇచ్చిన డిక్లరేషన్ ఒకటి ఉన్నది. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, అంటే రైతుల డిక్లరేషన్ వరంగల్ది. వాటిలలో కూడా కౌలు రైతులకు కానీ లేకుంటే ఇట్లా ఇతరత్ర అనేక హామీలు ఇచ్చారు, అవి కాలేదు. మహిళలకు ఇచ్చిన 2,500 కానీ, స్కూటీ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, తులం బంగారం కానీ ఇవేమి అమలు కావడం లేదు. వీటన్నింటినీ కప్పించుకోవడానికి ఒక రకంగా చెప్పానంటే ఈ కాళేశ్వరం కమిషన్ కానీ నేను చెప్పిన ఇవన్నీ కమిషన్లు వాడుకుంటుందేమో ఈ ప్రభుత్వం అని ఆరోపణ ఎదుర్కొంటుంది. చాలా వరకు నిజమని తేలుతుంది, నాకు స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఇప్పుడు నిన్న అసెంబ్లీ సాక్షిగా జరిగిన చర్చలో చూసుకుంటే ఇప్పుడు ఈ బంతి ఇప్పుడు సిబిఐ కోర్టులో పడ్డది. అంటే ఇంకా పంపాలి, లెటర్ రాయాలి, వీళ్ళు చేయాలి. కానీ అసెంబ్లీ సాక్షిగా అర్ధరాత్రి 2 గంటలకు ఒక తీర్మానం చేసిండ్రు. ఆ తీర్మానం ఏం పేర్కొన్నారంటే కాళేశ్వరం కమిషన్ ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ లో ఏమి తేలిందో ఏమి తేలలేదు అంటే అందరికంటే అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కంటే బీజేపీతో సహా అన్ని పక్షాల కంటే అక్బరుద్దీన్ గారు వేరే విషయాలను ఆయనతో విభేదిస్తున్నాం కానీ ఈ విషయంలో అక్బరుద్దీన్ గారు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, మీరు ఏం చేయబోతున్నారు. ఒక్కదానికి కూడా సరైన సమాధానం ప్రభుత్వం నుంచి లభించలేదు. చివరికి ఏమైందంటే రావణ కాష్టంలా అవుతూ 2029 దాకా 2028 ఎన్నికల దాకా ఈ రావణ కాష్టాన్ని రగిలిస్తూనే ఉంటారు. గత ప్రభుత్వాన్ని గత పార్టీ బీఆర్ఎస్ పార్టీని లేకుంటే గత ముఖ్యమంత్రి గత మంత్రులు బదనాం చేసుకుంటూ ఈ కాలం గడుపుతారనే మాట అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దీన్ని తేల్చింది ఏం లేదు. కానీ కొండందేవ్ గారు ఎలుకను కూడా పట్టలేదు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ చూస్తే 6.8 కోట్ల రూపాయలు అంటే సుమారు 7 కోట్ల రూపాయలు రికవరీ చేయమని ఒక చిన్న సంస్థను ఆదేశించింది. అంతవరకే చేయొచ్చు అని పేర్కొన్నది. కానీ ఇంత ఖర్చు పెట్టి 6 కోట్లు ఖర్చు అయినాయి. కమిషన్ నా ఉద్దేశం అంటే 6 కోట్ల దాకా ఖర్చు అయినాయి అంటున్నాయి. ఈ కమిషన్ నడపడానికి వీళ్ళందరికీ కూడా ఈ సాక్షులు విచారించడానికి ఇవన్నిటి కూడా. మరి కొండందేవ్ ఎలుకను కూడా పట్టలేనట్టే కదా. కనుక అది సిఫార్సు కూడా చేయలేదు, ఏ చర్యలు సిఫార్సు చేయలేదు. కేవలం ప్రభుత్వం మీద విడిచిపెట్టింది, మీరు ఏం చేస్తారో చేసుకోండి అనేది. అందుకని ఇప్పుడు ఏమైందంటే సిబిఐ కోర్టులో పడ్డది. సిబిఐకి రిఫర్ చేస్తున్నారు.
కానీ ఇక్కడ ద్వంద్వ విధానం కనపడుతుంది కాంగ్రెస్ పార్టీది. గతంలో ఎప్పుడు కూడా గత 10 ఏళ్ళు కానీ అంతకు ముందు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడికి సిబిఐ రానివ్వమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ రావాలంటే ఏదైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే ఆ రాష్ట్రం పర్మిషన్ కావాలి. ఈడీ రావచ్చు. ఈడీ ఎందుకు రావచ్చు అంటే ఎప్పుడైతే హవాలా మనీ కానీ మనీ లాండరింగ్ కానీ ఉన్నప్పుడు ఈడీ ఆటోమేటిక్ గా రావచ్చు, రాష్ట్రాల పర్మిషన్ తో సంబంధం లేదు. కానీ సిబిఐ రావడానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేకపోయి విజ్ఞప్తి పోతే తప్ప రారు. వాళ్ళు అనుమతి ఇచ్చారు. అనుమతి ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తామని చెప్పి నిన్న అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేశారు. దాని ప్రొసీజర్లు చాలా ఉంటది. ప్రొసీజర్ దాన్ని ఏం చేస్తారంటే, అనుమతి ఇస్తున్నా, మీరు రాష్ట్రంలో ఈ కేసును టేకప్ చేయండి, మీరు లెటర్ రాయాలి, తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పటికే మరి ద్వంద్వ ప్రమాణం ఎందుకు అంటున్నానంటే, సింధు, మనకు రాహుల్ గాంధీ గారు ఏమో సిబిఐ అంటే కేవలం బీజేపీ పార్టీ చెప్పినట్టు ఉంటుంది అంటున్నారు. గతంలో ఈ మాట బీజేపీ కూడా అన్నది. బీజేపీ సిబిఐ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మన బీజేపీ ఏమన్నదంటే, సిబిఐ అంటే దానికి ఒక కొత్తగా డెఫినేషన్ చెప్పింది. ఏమనంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటుంది. కనుక ఇట్లాంటి పరిస్థితులలో సిబిఐని అనుమతించుకుంటూ ఇలా చేస్తుంటే, ఈ సిబిఐ ఎక్కడ రాష్ట్రాల్లో మా అధికారాలను హరిస్తున్నది, మా రాష్ట్ర మా కాంగ్రెస్ నేతల మీద కానీ ముఖ్యమంత్రుల మీద కానీ కేసులు అనవసరంగా పెడుతున్నది అని చెప్పి ఏమో ఇండి కూటమి, అట్లాగే రాహుల్ గాంధీ అంటున్నాడు సిబిఐ పనికిరాంది అంటున్నాడు. కానీ రాహుల్ గాంధీ మా మాటకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి. రామ్మోహన్ సార్ గారు, అంటే ఇప్పుడు చెప్పండి, ఇందులో నిన్న మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినట్టు అసెంబ్లీలో బీజేపీ అలాగే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఒకటే, హరీష్ రావుకి అలాగే కేసీఆర్ అవినీతి ఇక్కడ చెప్పలేదు, కేవలం ఈ ఘోష్ కమిషన్ ఒకటే వాదిస్తున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అయితే దీని గురించి మీరేం చెప్తారు సార్? ఇందాక మీరు చెప్పారు ఈ మూడు పార్టీలు ఒకరినొకరు, రెండు పార్టీలు ఏ టీం బి టీం అనుకుంటూ, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. బీఆర్ఎస్ ఏమంటది, బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటుంది. మనకు కాంగ్రెస్ ఏమంటుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటుంది. అట్లా కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని వాళ్ళు, బీఆర్ఎస్ బీజేపీ అని ఒకటి అని వీళ్ళు, ఈ మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు రాష్ట్రంలో. కనుక ఎవరికి ఒకటి కాదు, ముగ్గురే అంతా అంతే. ద్వంద్వే అన్నట్టు ముగ్గురే ప్రజలను మోసం చేయడానికి వాళ్ళు ఇట్లా వాడుకుంటున్నారు. ఏ పార్టీ తన సన్యాస మఠాలు కావు, పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎవరికి వాడి రాజకీయ పోరాటం చేసుకుంటూ ఇద్దరిని కలుపుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళని బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు అన్నట్టు అక్కడ మాత్రం అవినీతి జరిగింది, గ్యారంటీ. మొదటి నుంచి చెప్తున్నా ఏంటంటే, కాళేశ్వరంలో అవినీతి లేదని ఎవరు అనట్లేదు. కానీ అవినీతి జరిగినా కూడా దాన్ని పట్టుకోవడానికి పద్ధతి ఇది కాదు అంటున్నాను నేను. కమిషన్ వేసినప్పుడు కమిషన్ కు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఉంటాయి అమ్మ సింధు. అంటే విధి విధానం, ఈ కమిషన్ దేని మీద విచారించాలి, ఎంతవరకు పోవచ్చు అని ఉండాలి. దానిలో సరైన విధి విధానాలు లేవు. వాళ్ళకి ఇచ్చిన విధి విధానాలు ఏమో, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఏమో మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ళ, ఈ 3 బ్యారేజీలు కుంగిపోవడానికి కానీ మనకు కొంత నష్టపోవడానికి కానీ కారణాలు ఏమిటి తెలుసుకోమన్నాం. వాళ్ళను టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఎక్కడ కూడా ఆ తమ్మిడిహాట నుంచి ఇక్కడికి సార్ ఒకసారి మీరు హోల్లో ఉండండి. మిగతా మనతో పాటు ఇద్దరు గెస్టులు కూడా ఉన్నారు. వారు మిట్టా నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ నాయకులు, అలాగే విజయ్ ఆర్యక్షేత్ర సీనియర్ నాయకులు. వెల్కమ్ సార్. నమస్తే సార్. చెప్పండి, ఫస్ట్ మనము మిట్టా నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ నాయకులతో స్టార్ట్ చేద్దాము. సార్ చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే బీజేపీ అంటే కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్నారు అని చెప్పేసి నిన్న మహేశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే కాళేశ్వరం సంబంధించి సిబిఐకి అప్పగించాలని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది. కానీ బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు మిగతా వాళ్ళందరూ ఇంకా ఇప్పుడు వద్దు, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఇవి కూడా కనిపిస్తున్నాయి. అసలు దీని గురించి మీరేం చెప్తారు? వాయిస్ క్లియర్ ఉందండి? ఓకే, క్లియర్గా ఉంది సార్, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కి నమస్కారం. ముందుగా ఒక విషయం క్లియర్ చేయదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ భూమి ఉన్నంత వరకు, ఈ పాలిటిక్స్ ఉన్నంత వరకు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేది పచ్చి అబద్ధం. ఎవరు చెప్పినా, ఏ నోటి నుంచి ఈ మాట విన్నా ఇది పక్కా అబద్ధం. ఎందుకంటే దేశంలో ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ అనేది కలవడం అనేది ఎక్కడ కూడా జరగదు భూమి మీద. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ విజ్ఞతకు మనం వదిలేద్దాం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మనం అనడానికి వీలైతే లేదు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని అనే అవకాశం కూడా ఉంటుంది. కానీ బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేది అబద్ధం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అధికారంలో మేము ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్
బీజేపీ ఒకటి అనేది వాస్తవం. ఎందుకంటే అది తెలుస్తుంది కదా, వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కదా. యూరియా ఎవరు ఇస్తే వాళ్ళకే మద్దతు ఇస్తామంటే మేము బీజేపీకి మద్దతు ఇస్తామని కేటీఆర్ చెప్తున్నట్టే కదా. కాబట్టి కేటీఆర్ కు బీజేపీ వల్ల అవసరం ఉంది ఈ కేసులలో నుంచి బయటపడడానికి. ఇంకొక విషయం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, ఒక చారిత్రాత్మక నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ సిబిఐకి వ్యతిరేకంగా ఉన్నా కూడా దీని విస్తృత పరిధిని అవలోకన చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా వ్యక్తిగత భేషజాలకు పోకుండా, వ్యక్తిగతంగా ఎవరు మనమే అరెస్ట్ చేద్దామని చూడకుండా దీంట్లో నిజాలు నిగ్గు తేల్చి వీళ్ళను జైలుకు పంపించడానికి సిబిఐ విచారణ కోరింది. ఇది 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 మామూలుగా ఎవరు కూడా ఊహించరు. ఎందుకంటే ఆల్రెడీ సిబిఐని బ్యాన్ చేసి ఇంతకు ముందున్న ప్రభుత్వం కూడా అదే కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉండి కూడా సిబిఐకి ఇవ్వడము అని అంటే ఎంత నిష్పాక్షికంగా ఈ విచారణ జరుగుతుంది, ఎంత వ్యక్తిగత కక్షలు లేకుండా. రేవంత్ రెడ్డి గారు కనుక వ్యక్తిగత కక్షలకు పోతే ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు ఎప్పుడు అరెస్ట్ అయ్యి చిప్పకుండా తినటోళ్ళు. ఇక మూడో విషయం ఏంటంటే, విచారణ ఘోష్ కమిషన్ విచారణలో ఇది లేదు అది లేదని కొంతమంది అంటున్నారు. నేనేమంటున్నా, మనము చేయవలసిందంటే ఇక్కడ ప్రజోపయోగం కొరకు 95,000 కోట్ల రూపాయలు పెట్టేసి ఆ బ్యారేజ్ కట్టేది, దాన్ని డైవర్షన్ కు కొరకు. కానీ దాంట్లో అవి కూలిపోయినాయి. నేను ప్రజలకు సంబంధించిన అంశం మొట్టమొదటిది ఏంటంటే, ఇది ఎందుకు కూలిపోయినాయి, దీంట్లో ఏం తప్పు జరిగింది, ఈ తప్పుకు బాధ్యులు ఎవరు అనేది తెలుసుకొని ప్రజల ముందు పెట్టి శిక్షించాలనే ఒక ఆలోచనతోటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అది పెట్టడం జరిగింది. ఆటోమేటిక్ గా ఇంప్లాయిడ్ లా అవినీతి బయటకు వచ్చేస్తుంది కదా. ఆల్రెడీ దాంట్లో ఇంజనీర్లు దొరుకుతూనే ఉన్నారు. 200-300 కోట్ల రూపాయలు బయటపడుతూనే ఉంటున్నాయి. ఈడీ వస్తుంది, సిబిఐకి మేము ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి అందరూ కట్టగట్టుకొని జైలు పోయే అవకాశం ఉంటుంది. కాకపోతే వ్యక్తిగత కక్షలు లేకుండా పాలసీ ప్రకారం ప్రభుత్వము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మాత్రమే ఈ విచారణ కొనసాగుతుంది అనేది దీనితోటి స్పష్టంగా అందరికి విమర్శకులకు కూడా నోర్లు మూపించే పనిచేసిండు రేవంత్ రెడ్డి గారు. అయితే కేసీఆర్ హరీష్ రావు ఇంకొక విషయం చెప్పండి. కేసీఆర్ ఇంత చర్చ జరుగుతుంటే కూడా తన మీద ఆరోపణలు వచ్చినాయి, ఒక నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెడుతుంటే కూడా ఫామ్ హౌస్ ను వదిలిపెట్టి రాలేదు అని అంటే కేసీఆర్ ఈ రాజకీయాలకు సరిపోడు అని దాని అర్థం. అంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఇప్పటి నుండి మర్చిపోవద్దు అని దాని అర్థం. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది జనములో లేదు, ఉండదు. వాళ్ళు పొలిటికల్ గా సర్వైవ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వచ్చే స్థానిక ఎన్నికలలో బీజేపీ వాళ్ళను కబలిస్తుంది కాబట్టి. ఇప్పుడు సిబిఐ విచారణ అంటే బీజేపీ చేతిలోకి పోయినట్టే కాబట్టి వీళ్ళ జుట్టు వాళ్ళ చేతిలోకి పోయింది కాబట్టి బీఆర్ఎస్ రాజకీయ పార్టీ చరిత్రలో మిగిలిపోతుంది తప్పితే వీళ్ళకు ఓట్లు సీట్లు అనేది ఏమీ ఉండదు అనేది స్పష్టంగా నేను తెలియజేస్తా ఉంది. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే, కాళేశ్వరం రిపోర్ట్ లో మీరు ఈ మార్చిన విషయం కూడా ముఖ్యమంత్రి గారు చదివి మరీ వినిపించింది. అక్కడ తుమ్మిడిహట్టి నుండి కాళేశ్వరం మేడిగడ్డకు ఎందుకు మార్చడంలో మతలబులు ఉన్నాయనే విషయాన్ని కూడా 1-2 సార్లు ముఖ్యమంత్రి గారు సభలో చదివి వినిపించిన తర్వాత కూడా బీఆర్ఎస్ వాళ్ళు అదే లొల్లి పెట్టడం జరుగుతా ఉంది. వాళ్ళు పారిపోతా ఉన్నారు. వాళ్ళు లాస్ట్ కు హైకోర్టు పోయి దీని మీద చర్చ జరగొద్దంటా ఉన్నారు. ఈ కమిషనే తప్పని చెప్తా ఉన్నారు. నిజంగా నీకు దమ్ముంటే, బీఆర్ఎస్ అధినేతకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి నీ పార్టీవత్యాన్ని నిరూపించుకోవాలి కదా, మీ విషయాలు ఏదో చెప్పాలి కదా. ఏదో చిన్న పిల్లలకు ఉపయోగపి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు మామూలు ఎమ్మెల్యేలు, నువ్వు అధినేతవు, ముఖ్యమంత్రిగా చేసినావు, నీ హయాంలో నువ్వే మెదడు కరిగించి బొట్టు రక్తం ఖర్చు పెట్టి రాత్రి ఖర్చు పట్టి అన్ని మార్చి కింద వాడి కట్టించి కూలగొట్టించినావు. నీకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా. ప్రజలకు చెప్పవలసిన బాధ్యత నీకు ఉన్నదా లేదా? అంటే గెలిస్తే ప్రజలను ఉంటావు, లేదు అంటే ఫామ్ హౌస్ లో ఉంటావు. అప్పుడు కూడా 90% ఫామ్ హౌస్ లో ఉండవు. కాబట్టి ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది ఏంటంటే టీఆర్ఎస్ అనే పార్టీ ప్రజలకు పనికిరాదు అనేది ఒకటి తెలిసింది. ఈ కేసీఆర్ అనేవాడు ఎప్పుడు కూడా ప్రజల మధ్యకు రాడు, అవినీతి చేసిండు, ముఖం చూపించుకోవడానికి ముఖం చెల్లుతలేదనే విషయం కూడా ఈ సమావేశాలతోటి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక లాస్ట్ విషయం ఏంటంటే, సిబిఐకి ఇచ్చినాం కాబట్టి బీజేపీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నారు, మాకిస్తే మేము లోపలేస్తాం అని చెప్పారు కదా రఘునందన్ రావు గాని ఇంకా మిగతా వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు మేము ఇచ్చినాం, స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటన చేసినాం, మీకు ప్రొసీజర్ గా వచ్చేస్తుంది, లెటర్ వస్తుంది. కానీ మీరు ఏం చేస్తారో, మీరు ఎలా కుమ్ముక్కైతారో, మీరు ఏం చేస్తారు అనేది ముందు మనం చూడబోతా ఉన్నాం. దీంట్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటా అవునా కాదా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయబోతా ఉన్నాం.
వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం ప్రశ్నిస్తారు, అవన్నీ కూడా మనకు తెలుస్తాయి కదా. ఎందుకంటే బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ మేడిగడ్డలో, సుందిల్లా, అన్నారం, కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తి అవినీతి జరిగిందని ఏకదం ప్రధానమంత్రి గారే వచ్చి 100 సార్లు చెప్పిండు, అమిత్ షా గారు వచ్చి 100 సార్లు చెప్పిండు, నడ్డా వచ్చి 100 సార్లు చెప్పిండు, కాళేశ్వరం ఏటీఎం చేసుకున్నారని వాళ్ళు కూడా చెప్పారు. మరి మేము కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పీసీ ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ లాగే విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.